సుధాకర్ గారి స్పీచ్ విన్నాక డెఫినెట్గా మాట్లాడాలనిపించింది సార్. ఫెంటాస్టిక్. దేనికంటే రాబోయే రోజుల్లో సినిమాలు ఇలానే తీయాలి, తీస్తారు కూడా. దేనికంటే పెద్ద పెద్ద బడ్జెట్స్, పెద్ద పెద్ద సినిమాలు ఆడట్లేదు, థియేటర్కి రావట్లేదు అనుకుంటున్నారు, కానీ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవన్నీ. ఇలాగా కష్టపడి ఇందాక ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండి పని చేసుకుంటా సినిమా చేసుకున్నారన్నారు. అంటే ఒక కథ చెప్పాలని బలంగా అనుకున్నప్పుడు కథ ఎలాగైనా చెప్పొచ్చు, ఎక్కడి నుంచి ఏ తీరం నుంచి అయినా చెప్పి ఆ కథని ప్రపంచం మొత్తానికి తెలియజెప్పొచ్చు అనుకోవటం అనేది చాలా పెద్ద విషయం. అది సుధాకర్ గారు చేశారు. ఫ్యాంటాస్టిక్ సార్. మీరు మాట్లాడుతుంటే నాకు నిజంగా నేను చాలా క్యాజువల్గా వీరబాబు ఫ్రెండ్ అయితే వచ్చాను. రాజశేఖర్ గారు ప్రెస్ మీట్ ఉందండి అంటే కాలగమనం, సరే చూద్దామని వచ్చాను సార్. ఫ్యాంటాస్టిక్. మీరు మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇకపోతే ఈ స్టేజ్ మీద ఇంతమందిని పిలుస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, కానీ మొన్న కూడా నేను తిమ్మరాజపల్లి టీవీ అనే ఒక సినిమాకి సంబంధించి అందరినీ పిలుస్తుంటే ఇప్పుడు వీళ్ళు ఎంతమంది మాట్లాడతారా అనుకుని మనలాంటి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే రోజు 5-6 ప్రెస్ మీట్లకు వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తుందండి ఇలాంటి అవకాశం వాళ్ళ లైఫ్లో? వాళ్ళు ఎంత కష్టపడితే పాపం ఈ రోజున ఇచ్చి ఇక్కడ ఒక నిమిషం ఆ ఫ్రేమ్లో కనబడాలనో, ఆ ఇమేజ్ ఒకటి కావాలనో, వాళ్ళ లైఫ్ టైం మెమరీస్. మనం కూడా కొంచెం వీలైతే సాయం చేయాలి, లేదంటే కొంచెం హెల్ప్ చేయగలగాలి తప్ప వాళ్ళని విసుక్కోవద్దు. ఎందుకంటే మళ్ళీ రాదు అవకాశం.